గౌరవనీయులు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరి కోసం నిష్కలాంక మాత మహోత్సవ వేడుకలలో ఈ యొక్క దివ్య బలి పూజని అర్పించడానికి మన మధ్యకు వేచేసినటువంటి గురువులందరినీ కూడా మనం గట్టిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మరి కూచిపూడి జ్ఞానానందం ఫాదర్ గారు తన జన్మదిన నుంచి మనం కూడా ఈ రోజున కొనియాడుతూ ఉన్నారు. మన గ్రామం నుంచి ఎన్నిక కాబడి అభిషేకం పొంది మరి ఎన్నో సంవత్సరాలు సేవలు అందించినటువంటి గురువులు మన మధ్యలోకి వచ్చి ఈ యొక్క దివ్య బలి పూజని మన కోసం అర్పించటము మరి మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఫాదర్ గారిని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ ఫాదర్. అదేవిధంగా ఫాదర్ జాన్ పీటర్ మరి నిర్మలగిరి మాత పుణ్యక్షేత్ర రెక్టర్గా ఫాదర్ గారు మరి సేవలు అందిస్తున్నారు. మన జ్ఞానానందం ఫాదర్ గారి వల్ల క్లాస్మేట్ మరి ఫాదర్ గారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. అదేవిధంగా అనిల్ ఫాదర్ గారు మరి విదేశాలలో సేవలు అందిస్తూ ఈ మధ్యనే మరి సేవలకు వచ్చారు. మరి మన అదృష్టము, అందుకే ఈ యొక్క వేడుకలలో ఫాదర్ గారు కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. మరి ఫాదర్ గారిని మనం గట్టిగా చెప్పట్లతో ఆహ్వానించుకున్నాం. అదేవిధంగా మరి ఓసిడి కాంగ్రిగేషన్ సభకు చెందినటువంటి గురువులు మనోజ్ ఫాదర్ గారు, రాజు ఫాదర్ గారు అండ్ మన ఆనందంలో పాల్పంచుకుని మన కోసం ప్రార్థించడానికి మన మనకు వెయిట్ చేసి వచ్చారు. మరి ఫాదర్ గారిని కూడా మనము ఆహ్వానించుకుందాం. అదేవిధంగా ఈ యొక్క దివ్య బలి పూజకి మరి సహకరించిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ మరి ఉపదేశ మాస్టర్ గారులను, సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యువకులను, చిన్నారులను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా విశ్వాసంతో, భక్తి శ్రద్ధతో ప్రార్థన చేస్తూ మరి ఫాదర్ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. తన యొక్క జన్మదినోత్సవంలో మరి దేవుడు ఇంకా తనకు కావలసినటువంటి ఆయురారోగ్యాలు దయచేస్తూ అనేక సేవలను మరి అభిషేకాన్ని ఇచ్చి అనేక మందిని రక్షించలాగున దేవుడు తనని ఒక ఆయుధంగా వాడుకోవాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రభువా, నీ మందిరమున నీవు ఆశ్చర్యుడై ఉండు. దేవా, నీ మందిరమున నీవు ఆశ్చర్యుడై ఉండు. ఇశ్రాయేలు ప్రజల దేవుడు తన ప్రజలకు శక్తిని, ధైర్యమును దయచేయవాడు. ఆ దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రవక్త ద్వారా ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ అందరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను. మీ అభివృద్ధినే కానీ మీ వినాశనాన్ని కోరుకున్న దేవుడును నేను కాదు. మీకు ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తాను అని దేవుడు ప్రవక్త ద్వారా బహుశా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. మేబీ మన గ్రామంలో ఆ యొక్క ప్రవచనము మన గ్రామంలో నెరవేరి ఎన్నో ఏళ్ళు మనం ఎదురు చూసాం. బహుశా చిన్నప్పుడులో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు మనల్ని పైకి లేపాలి అని, మనకి బంగారు భవిష్యత్తునివ్వాలి అని, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనకు చక్కనైనటువంటి ఈ దేవాలయాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఈరోజు దేవాలయ వార్షికోత్సవాన్ని జరుపుకొనిచుండగా దేవుడు చేసిన ప్రతి మేలును చూడండి. ఈరోజు మనందరం కూడా ఇలా ఉన్నాము అంటే అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దీవెన. మన పరిస్థితి ఎలా ఉన్నా కానీ మనం దేవుణ్ణి నమ్ముకొని ఉంటే ఆయన మనల్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకొని పోతూ ఉంటాడు. ఆ దేవుని పట్ల భయభక్తులతో మనం జీవించాలి. దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ దేవాలయం పట్ల భక్తి శ్రద్ధలతో మనం ఉండాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా, ఇదిగో ఆయన అనేక అద్భుతాలు చేసేటువంటి దేవుడు. యొక్క మత్తయి సువార్తలో కూడా దేవుడు చెప్తున్నాడు, మానవునికి అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యమే అని.
దేవుని మనం నమ్ముకుంటే మన జీవితాల్లో అన్నీ కూడా మనం పొందుకుంటూ ఉంటాం. సకల ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ పూజను పాల్గొనడానికి వచ్చినటువంటి మనందరం కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ దేవాలయాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇది మహాదినము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి రోజు, ఇది దేవుని ప్రణాళిక అని మన శిరస్సులో ఆ దేవుని యొక్క పాదముల చెంత ఉంచుతూ ఆయన ఇంకా మనల్ని ముందుకు తీసుకొని పోవాలని, మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి అని, మన కుటుంబాలు ఇంకా దీవెనకరంగా మారాలి అని, అనేక బిడ్డలు చక్కగా చదువుకోవాలి, దేవుని యొక్క దీవెనలో ముందుకు పోవాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా జ్ఞానానంద ఫాదర్ గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి వారి తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, వారి యొక్క తోబుట్టువులు మరణించినటువంటి వారికి కూడా యొక్క దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ప్రత్యేకంగా మన గ్రామంలో కూడా గత సంవత్సరంలో జీవించి మరణించిన వారి ఆత్మలకు కూడా దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తూ, మనం చేసినటువంటి ప్రతి తప్పిదము కోసము, పాపము కోసము ఆ దేవాది దేవుడి నుంచి క్షమాపణ వేడుకుంటూ పరిశుద్ధంగా యోగ్యంగా ఈ పూజలో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము చేర్చుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. సమాధానము
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజున ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినము ఈ ప్రజల దీన బరులను ఆలింపు. ఈ స్థలము నుండి ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును, ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణను లభించునట్లును అనుగ్రహింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగమును జీవించుచు పరిపాలించు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించాను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగులు చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కావున భయపడి దాగుకుంటిని అనెను. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని పండుని నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించాను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండుని ఇచ్చాను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించాను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను.
అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసేటివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపము గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. ఇది ప్రభువాకు. ఒక గొప్ప సంకేతము గోచరించెను. రెండవ పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం. దివ్యందరి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పను పేటికయు కానయ్యను. అంతులో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యాను. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రము గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలెను. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరొక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప స్వరము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్మలు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలతో 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలలు ప్రసవింపగానే శిశువు
ప్రయత్నించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతి నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటి దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుకు దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నేర్పెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవలు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు, దివి నుండి బయటకు గెంటి వేయబడిన వాడు. ఇది ప్రభుని వాక్యం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మువేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖను నందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. యందు మిక్కిలి ప్రియులవు దైవజనులారా, ఈరోజు వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మొదటి వార్షికోత్సవం. రెండోగా జ్వాలామావాకులం బాగి విశ్వస్యాయతనం మహత్ అన్నారు. ఆ హృదయము ఇక్కడ ఉంటుంది. హృదయ కుహరము అంటున్నాం.
యేసు ప్రభువును ఈటెతో పొడిచినప్పుడు ఆ ఈట ఎంత లోతు ఎక్కడ గుచ్చుకుందా? గుచ్చుకునే టైం ఉంది అక్కడ. కాబట్టి హృదయం అనేటువంటిది ఎక్కడుంది? ఆ హృదయ కుహరములో దేవుడు జీవించాలి. దేవుడు మన హృదయాలలో ఉన్నప్పుడు ఈ దేవాలయములో దేవుడు ఉంటాడు. మన హృదయాలలో లేనప్పుడు దేవుడు దేవాలయంలో కూడా ఉండడు. కాబట్టి మన హృదయములో ఆ దేవుణ్ణి నిరంతరము కూడా నిక్షిప్తం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎందువల్లంటే ఎప్పుడైతే మనం ప్రతినిత్యము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా మనందరం కూడా మరణ భయాన్ని నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. కాబట్టి ఆ దేవాలయం అనేటువంటి హృదయములో మన హృదయము దేవాలయము కావాలి. కాబట్టి మరియ తల్లి హృదయము దేవాలయము కావించబడింది. కాబట్టి ఆ దేవాలయము, ఆమె గర్భం అనేటువంటి దేవాలయములో, ఆ మందస్సములో ఎవరున్నారు? గట్టి చెప్పండి, ఎవరున్నారు? మరియ తల్లి గర్భంలో ఎవరున్నారని చదువుతున్నాను దెయ్యాలు. ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆమె హృదయము దేవునికి అంకితం చేసింది. కాబట్టి ఆ నిష్కళంక హృదయంలోకి దేవుడు లోకాలను సృజించినటువంటి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి నిత్య నిష్కళంకమైనటువంటి గర్భంలో ఆయన రూపుదిద్దుకున్నాడు. మాంసాన్ని తీసుకున్నాడు. మాంసమును తీసుకొని ఈ లోకములో ఆయన మానవుడుగా మన మధ్య ఆయన జీవించాడు. కాబట్టి మన హృదయాలన్నీ కూడా దేవుని యొక్క ఆలయములుగా తయారు కావాలి. కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే, ఓ కొరింథీయులారా, మీ హృదయములు దేవుని ఆలయములని మీకు తెలియదా? మనం నేర్చుకోవాలి. ఎందువల్లంటే మానవ హృదయములన్నీ కూడా చాలా కఠినమైనటువంటి. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. మన హృదయాలు చాలా కఠినమైన. చదవమ్మా. మీ హృదయము కఠినమైనది, మొండిది కనుకనే దేవుని ఆగ్రహమునకు, న్యాయముకు తీర్పునకు వ్యక్తపరచు దినము ఆనాటి శిక్ష నీవే అధికము చేయించున్నావు. మనం బైబిల్ చదివిస్తాము. ఆర్సన్ చర్చోళ్ళు అస్సలు బైబిల్ చదవరు. బైబిల్ చదివిస్తాము. ఎందువల్ల? మనకు బద్ధకం ఎక్కువ, చాలా బద్ధకం. మేము కూడా చదివిస్తాములే, మాకు కూడా టైం లేదు. బాత్రూమ్లు కట్టించడం, ఇల్లు కట్టించడం, దొడ్లు కట్టించడం, ఇవే వాటితో మేము కూడా చదివిస్తాము. టైం లేదు. ప్రొటెస్టెంట్ సహోదరులు చూడండి, నేను ఒకరోజు లోతరన్ చర్చిలోకి ప్రసంగానికి వెళ్ళాను. నా నోటి గుండా వాక్యం వచ్చిందో రాలేదో తప్పని చదివేస్తున్నారు. మరి మనం ఎందుకు చదవకూడదు దేవుని యొక్క వాక్యం? The more you are familiar with the Bible, the more you are familiar with Christ. బైబిల్ గ్రంథముతో నీకు పరిచయం ఉంటే ఆ పరిచయము యేసు క్రీస్తుతో ఉన్నట్లు లెక్క. గుర్తుంచుకోండి. ఎవరైనా లవ్ లెటర్ రాస్తారనుకోండి, ఆ లవ్ లెటర్ ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇలా చూడొచ్చులే, లోకంలో జరిగే ఈ విషయాలు నేను చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లా. ఏం చేస్తారమ్మాయి మీరు? ఏం చేస్తారు? దాన్ని చదివి నీకు ఇష్టమైతే అప్పుడు ఏం చేస్తావు? ఓకే అని చెప్తావు, అవును కదా? కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తుతో పరిచయం ఏర్పడుతుంది. ఆ యేసుక్రీస్తుతో పరిచయం ఏర్పడినప్పుడు నీవు ఆయనను ప్రేమించగలుగుతాం. ఆయనను గురించినటువంటి జ్ఞానము మనలో లేనప్పుడు ఆయన్ని మనం ప్రేమించలేం. కాబట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని మీరందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి? చదవాలి. చదవకుండా ప్రభుని ఏం ఆరాధన చేస్తాం చెప్పండి? కొత్తగా టీవీలు సీరియల్ చూసుకుంటూ మొగలి రేకులో మొగుడు రేకులో ఇవి ఉంటాయి కదా,
ఆ రేకును చూసుకుంటా జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాం. దైవ జ్ఞానము, యేసు ప్రభువుని గురించి ఆయన యొక్క నామములో శ్రేష్టత కలిగి జీవించాలంటే we need to have the knowledge of the Bible. బైబిల్ జ్ఞానము లేకుండా మేము ప్రయాణం చేయలేం, మీరు కూడా ప్రయాణం చేయలేం, యేసు ప్రభువుని ప్రేమించలేము. కాబట్టి మరియ తల్లి కూడా దేవుని ఆలయముగా ఎలా మలచబడిందంటే ఆమె యూదుల ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆమె పాటించింది. కాబట్టి ఆ నిష్కళంకమైనటువంటి గర్భములో దేవుడు ఆమెను తయారు చేసుకొని ఆమె గర్భములోకి వచ్చి ఆ నిత్య నిష్కళంక గర్భము నుండి ఆయన మాంసమును రక్తమును తీసుకొని మానవుడుగా మన మధ్య ఆయన అవతరించాడు. అయితే పునీత అగుస్తీను వారు అనేటువంటి గొప్ప భక్తుడు ఏమంటున్నాడంటే, ద బర్త్ ఆఫ్ మేరీ ఈజ్ అన్ event ఆఫ్ కాస్మోస్. ద బర్త్ ఆఫ్ మేరీ ఈజ్ అన్ event ఆఫ్ కాస్మోస్. చరిత్రలో, ప్రపంచ సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి వరుస క్రమములో ఆమె జన్మించింది. అండ్ ఈజ్ అన్ event ఆఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఆమె జన్మించటమే కాదు, ఈ ప్రపంచ చరిత్రలో అత్యుత్తమమైనటువంటి గుర్తింపు కలిగినటువంటిది. అండ్ ఈస్ అన్ అప్రోప్రియేట్ ప్రిల్యూడ్ టు ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. మరియ తల్లి పాపము లేకుండా ఈ సృష్టిలో జన్మించింది కాబట్టి ఆమె యొక్క జన్మము ఈ ప్రపంచంలో అత్యంత విశిష్టమైనది. కాబట్టి ఆ తల్లి నుంచి యేసుక్రీస్తు ఈ లోకములోకి జన్మించాడు అని పునీత అగుస్తీను వారు చెప్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా అన్నాడు, ఏమనంటే షీ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్. ప్రపంచం అనేటువంటి పొలములో ఆమె వికసించినటువంటి ఒక గొప్ప పుష్పము. ఫ్రమ్ విచ్ బ్లోసమ్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. ఈ ప్రపంచం అనేటువంటి పాపము కలిగినటువంటి లోతైన అగాధము కలిగినటువంటి ప్రపంచంలో లిల్లీ పుష్పము వలె యేసుక్రీస్తు జన్మించాడు అని ఆ మహనీయుడు చెప్తూ ఉన్నాడు. వాస్తవమే. కాబట్టి ఆ తల్లి నిష్కళంకమైనటువంటి తల్లి. ఈ నిష్కళంక దేవాలయములో మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి యొక్క ప్రత్యక్షత మీరు కలిగి ఉండాలి. ఎందువల్లంటే మీ మధ్యకు చాలామంది ప్రొటెస్టెంట్స్ వస్తూ ఉంటారు, అవును కదా. వచ్చి మరియ తల్లిలో పాపమున్నది పాపమున్నదని చెప్తూ ఉంటారు. మీరందరూ కూడా ఏమంటారు చెప్పండి, చెప్పండి ఏమంటారు? ఏముందేమో మా ఫాదర్ గారు అసలు ఏం తెలియదమ్మా, ఈ పాటర్ గారికి తెలుసు బాగా అని చెప్తారు, అవును కదా. మా ఫాదర్ గారికి ఏం తెలీదు, ఈ పాటర్ గారు చక్కగా చెప్తున్నారు, మరి తల్లి కూడా మళ్ళాంటిదే కాబట్టి ఆమెలో పాపం ఉన్నది అంటారు. కానీ ఆ తల్లిలో పాపము లేదు. పాపము లేనటువంటి నిత్య నిష్కళంకమైనటువంటి రాజ్ఞి మరియ తల్లి. అందుకోసమే జ్వింగ్లీ అనేటువంటి ఒక పాస్టర్ గారు, అంటే ప్రొటెస్టెంట్ పాస్టర్ గారు, ఆయన ఏమన్నారంటే, అంటే లోదర్ టైంలో జీవించినటువంటి ఆయన జ్వింగ్లీ, ద మేరీ ఈజ్ ద థియోడెక్స్ ఆఫ్ గాడ్. దేవుని తల్లి ఆమె. గాడ్ హ్యాడ్ చోజన్ హర్ ఈవెన్ బిఫోర్ హర్ బర్త్. ఆమెను దేవుని తల్లిగా దేవుడు ఆమె జన్మించక పూర్వమే ఎన్నుకున్నాడు. కాబట్టి ఆమెలో పాపము లేదు అని చెప్తూ ఉన్నారు. నిజంగా మరియ తల్లిలో పాపము లేదు. పాపము ఉన్నట్లయితే యేసుక్రీస్తు ఆమె గర్భంలో పుడతాడా? చెప్పండి, ఆలోచించండి, చెప్పండి. వారు నరహత్య చేసేవాడు ఇంట్లోకి వెళ్ళి మీరు నిద్రపోగలరా? పోతారా లేదా? ఏమై మాట్లాడండి, మీలో ఆత్మ లేదు, ఇక దేలా చూస్తున్నారు, ఇలా ఆకలి అవుతుందా ఏంటి? ఆకలి అవుతుంది మీ అందరికీ? ప్రతి ఆదివారం గుళ్ళోకి వస్తే చక్కగా వాక్యం చెప్పబడింది. లేకపోతే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాక్యమైనా చదవాలి. ఏం చదవం,
గోడ దగ్గర నుంచొని ఈ రాత్రి సీరియల్ నేను లేను, ఏం జరిగిందని అడుగుతారు. ఈ లోపల అన్నం మాడిపోద్ది, మీ ఆయన వచ్చి 4 గుద్దులు గుద్దుతాడు, వదిలిపోద్ది చెప్పు, అంతే కదా, అలాగే చేస్తుంటారు. కాబట్టి మరియ తల్లిలో పాపము లేదు. కారణం ఏమిటంటే దేవుడు ఆమెను జన్మించక పూర్వమే ఆమెను ఎన్నుకున్నాడు, నిష్కళంకోద్భవి. అయితే యేసు ప్రభువుని కన్న తర్వాత ఆమె యోసేపుతో సంసారం చేసిందని చాలామంది ప్రొటెస్టెంట్ పాస్టర్లు చెప్తారు. కానీ అది తప్పు. ఎందువల్లంటే మరియ తల్లి పవిత్రాత్మ దేవుణ్ణి ఆపాద మస్తకం వరకు కూడా పొందింది. ఆత్మను పొందిన తర్వాత ఆమెలో పాపపు ఆలోచనలు ఉంటాయా? చాలామంది పాస్టర్లు కూడా, ఉపదేశ మాస్టర్లు కూడా చాలా తప్పుడు సిద్ధాంతాన్ని ప్రవచిస్తూ ఉన్నారు ప్రజలకి. కానీ తప్పది. ఎందువల్లంటే ఆమె ఆత్మదేవుణ్ణి పొందింది. ఆమె మండుచున్నటువంటి అగ్నిగోళము, మండుచున్నటువంటి ఆత్మదేవునితో మండుచున్నటువంటి అగ్నిగోళమైనటువంటి తల్లిని మానవుడు ఎవడైనా తాకగలడా? తాకలేడు. కాబట్టి ఆమెలో పాపము లేకుండా జన్మించినటువంటి స్త్రీ. అజో నిత్య శాశ్వత ఇది బ్రూతే శృతిరమోఘవాక్ అన్నారు. అజో నిత్య అంటే దేవుని యొక్క ఆత్మ జనన మరణములు లేనటువంటిది. ఆ ఆత్మ చేత మరియ తల్లి ఆవరించబడినది. తదాత్మానం తిష్టోత్య కృత ప్రారబ్ధ కల్పన అన్నారు. అంటే ఏంటి? ఆమె పవిత్రాత్మను పొందింది. కాబట్టి దేవుణ్ణి పొందిన తర్వాత ఆమె శరీరములో ఎటువంటి శరీర కోరికలు ఉండవు. కాబట్టి ఆమె ఆత్మను పొందింది. కాబట్టి ఆత్మదేవుడు ఆమెలో నిత్యము అగ్నిగోళమై మండుచున్నటువంటి వాడు. మరి యోసేపు గారు కూడా మానవుడే కదా, మరి ఆయన మరియమ్మ తల్లితో సంసారం చేశాడు యేసు ప్రభు పుట్టిన తర్వాత అని చాలామంది ప్రొటెస్టెంట్లు చెప్తారు. అది కూడా తప్పే. ఎందువల్లంటే పునేత యోసేపు గారికి దేవదూత ఎన్నిసార్లు కనబడింది? గట్టి చెప్పాలా? అంటే గుడికి రావట్లేదు మనం, అది బైబిల్ గ్రంథాన్ని చదవట్లేదు. ఎన్నిసార్లు కనబడింది? 3 సార్లు. మరియ తల్లి ఆత్మను పొందిన తర్వాత, యేసు ప్రభుని గర్భమును ధరించిన తర్వాత. రెండవది, ఇదిగో యోసేపు కుమారుని చంపబోతూ ఉన్నారు. కుమారుని తీసుకొని ఎక్కడికి వెళ్ళమన్నారు? కట్టుబడి బాధ వెళ్ళమన్నారా? ఎవరు వెళ్ళమన్నారు? అంటే మీలో బైబిల్ జ్ఞానం లేదమ్మా, చదవాలి బైబిల్. ఈజిప్ట్ దేశానికి వెళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఏ రోజు రాజు చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళా కనపడ్డాడు. దేవదూత, యోసేపు, ఏ రోజు రాజు చచ్చిపోయాడు, నీవు మరలా తిరిగి నజరేతునకు వెళ్ళని చెప్పి దేవదూత చెప్పింది. ఇన్నిసార్లు దైవ దర్శనం పొందినటువంటి జోజప్ప గారికి పాపము చేయాలనేటువంటి ఆలోచన ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? నీ మనసుతో ఆలోచన చేయొద్దు. దేవుడు నిన్ను ఒక్కసారి తాకిన తర్వాత ఇంకా నీలో పాపము ఉండదు. ఎందుకంటే ఆ పాపము నీ నుండి తీసివేయబడుతుంది. కాబట్టి నిత్య నిష్కళంకమైనటువంటి మరియా పాపము లేనటువంటి తల్లి. కాబట్టి ఏక పవిత్ర కథోలిక అపస్తోలిక శ్రీ సభ ఆ తల్లి యొక్క పవిత్రతను నిరంతరము కూడా కొనియాడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ దేవాలయాన్ని మరియ తల్లి యొక్క పేరు నిష్కళంక దేవాలయముగా నిర్మించబడింది. కాబట్టి మనందరం కూడా ఆ నిత్య నిష్కళంకమైనటువంటి మరియ తల్లి ప్రార్థనా బలం ద్వారా మన కుటుంబాలు, మన బిడ్డలు ఆయురారోగ్యాశంతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ, ఆ చల్లని తల్లి మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.
నిలబడి కళ్ళు మూసుకొని విశ్వాసంతో సంఘమంతా కూడా కలిసి ప్రార్థన చేద్దాం. సంఘ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. వ్యక్తిగతంగా మన కొరకు, మన కుటుంబాల కొరకు, మరి ముఖ్యంగా ఈరోజు మనమందరము కూడా 2వ గుడి ప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకుంటుండగా దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మనలను తన సన్నిధికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షకుడా, నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనంలో మీరు పలికిన రీతిగా ఉత్సవ దినము వలె నేడు దేవాలయంలో పండుగ చేసుకుందాము రండువని దావీదు కీర్తనకారులు ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తూ పలుకుతున్న మాటలను మేము జ్ఞాపకం చేసుకుని ఈరోజు మా ఈ యొక్క గ్రామములో నిష్కలంక మాత దేవాలయ పండుగను చేసుకుని చుండగా మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను, మా గురువులను, పెద్దలను, ఉపదేశాలను, సంఘాన్ని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఫాదర్ జ్ఞానానందం గారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న సేవలో నూరంతలైనటువంటి ఆశీర్వాదాలను దయచేయమని, వారు తలపెట్టే ప్రతి కార్యము కూడా సఫలీకృతము చేయమని అందరికీ కూడా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దావీదు కీర్తనకారుడు పలికిన రీతిగా అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ దేవాలయమున ఒక దినము గడుపుట మేలు అంటున్నా. 1000 దినములు 3 సంవత్సరముల పాటు ఒక రోజుతో తెలుసుకుంటూ ఉన్నాడు దావీదు మహారాజు. రాజు ప్రార్థన ఈరోజు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఇంతటి చక్కటి దేవాలయంలో మనం నిర్మించుకొని దేవుని ఆత్మ మన మధ్య ఉంటూ మన ప్రార్థనలను ఆలకిస్తూ తన కనుసన్నలో మనం నడిపిస్తున్న ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. మనకున్న ప్రతి అవసరతను కూడా ప్రభువుకి సమర్పిద్దాం. ఈరోజు జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన విచారణ గురువులు మనకెంతగానో సహాయపడుతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు ప్రభువు మనకు దయచేసినటువంటి విచారణ గురువుల ద్వారా ఇంకా ఆత్మలో బలపడే శక్తిని ప్రభు మనకు ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇక్కడ చేరిన గురువులందరిని గురించి మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా దేవాలయంలో ద్వారపాలకుల వలె దావీదు పలుకుతున్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. గురువులందరూ కూడా నిత్యము దేవాలయంలో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ద్వారపాలకుల వలె, గస్తీదారుల వలె కాల్చుకొని ఉంటూ ఉన్నారు దేవుని ఆత్మను ప్రజలకు అందించడానికి. ఈరోజు ఆ రీతిగా మనమందరము కూడా ఈ దేవాలయంలో దేవుని ఆత్మను పొందుకొని ఆత్మశక్తితో మనం బలపరచడానికి ప్రభు మనం పిలుచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరికీ కూడా మంచి ఆయురారోగ్యములు దయచేయాలని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యంగా ఈరోజు మనము మన యొక్క పరిశుద్ధ పాపు గారు లియో 14వ పాపు గారిని గురించి ప్రభువునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. నూతన పాపు గారిని మనకు ప్రసాదించినందుకు ప్రభువు ఆయనను విశ్వాసంలో బలపరుస్తూ మనందరిని కూడా మంచి మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానమును, శక్తిని ఆ ప్రభువు ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా ఈ సమయంలో కొంత సమయము మనము కళ్ళు మూసుకొని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఇదిగో మరి యొక్క నూతన సంవత్సరాన్ని మనకు ప్రసాదించి ఉన్నాడు. ఈ దేవాలయంలో మనకు ఇచ్చి మరి ఒకసారి మనందరినీ కూడా ఈ యొక్క దేవాలయంలో పిలుచుకున్న ప్రభువునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం చేస్తున్న పనిలో, ప్రయాణాలలో, ఉద్యోగాలలో
చేసే ప్రతి కార్యంలో ప్రభు మనకు తోడుగా ఉండాలని ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం, ప్రభుతో వాగ్దానం చేద్దాం. ప్రభువా, గడిచిన కాలం అంతా కూడా నీతో కలిసి నడిచే కృపను మాకు దయచేయండి. మీకు సాక్షులుగా మీ మీద మేము ఆధారపడే భాగ్యాన్ని మాకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రభు మనకు తోడుగా ఉండి విజయవంతం చేయాలని, గురువులను, పెద్దలను, ఉపదేశులను, ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించాలని, మన కుటుంబంలో ప్రభు మేలులు చేయాలని, ఆ మేలుకు తగినట్లుగా మనం ప్రభువులకు కృతజ్ఞతలు తెలియచేసుకోవాలని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సంపూర్ణ స్వస్థతను దయచేయాలని ఈ మా మనవలన్నిటినీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అర్పణకు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా వరుసలో ముందుకు రండి. పూజకి రోజు స్వీకరిస్తూ ఉంటారు. దయచేసి అందరూ త్వరగా రావాలి. ఈ త్వరగా వస్తేనే త్వరగా వృద్ధి పూజ.
మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయని నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబము అన్ని వేళలందు చల్లగా చూచుచున్నాము. నీ సహవాస పరమరహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నాము. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీ సభను విశ్వమంతట విస్తరింపజేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికమధికముగా పొందునట్టు చేయుచున్నాము. ఈ రీతిగా శ్రీ సభ సంపూర్ణత నుండి స్వర్గనగరి అయిన యెరూషలేములో నీ ముఖ శాంతిని గాచునట్లు రూపొందించుచున్నాము. కావున లెక్కకు మించిన పునీతుల బృందముతో ఏకమై నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి గణపరచుచు నీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయును. ఏలయన నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నావు. ఈ విధముగా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ పునరుత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము, నీవు మరలవచ్చు వరకు అనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్బధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బాలి లోకమంతటికి శాంతిని
శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడకు 14వ లియో పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విజయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోకమందున్న మా తండ్రి, కావలసిన వాయనము ప్రభువాన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహించుకోము. మీ దయానుగ్రహములు మేము పాపములకు ముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు పసుకుతున్నాను. మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ విశ్వాసం కాక్షితును ఇచ్చిన ప్రకారం అందరికీ శాంతిని, సమాధానము, ముఖ్యముగా ప్రపంచ శాంతిని, భారతదేశానికి పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మరియు సర్ది చేసి శాంతిని, సమాధానము, ఐక్యతను, ఐరారోగ్యాలు అందరికి కూడా దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానం. సర్వేశ్వరుని గోరెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గోరెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిగించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనం చేర్చునుగాక. ఆమేన్. చిన్న బిడ్డలకు మరి జ్ఞానస్నానం ఇవ్వబడుతుంది. జ్ఞానస్నానం స్వీకరించేటువంటి బిడ్డలు, తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు అందరూ కూడా పీఠం ముందుకు వస్తే మరి గురువు వచ్చి ఈ యొక్క దివ్య సంస్కారం ఇవ్వబడుతుంది. రండి త్వరగా. వారి విశ్వాసమందు దృఢపరిచి దేవుని ఆజ్ఞను అనుసరింపజేస్తూ దేవమాన ప్రేమతో సిద్ధంగా ఉన్నారా? పిల్లల విశ్వాసం పెంచడానికి సిద్ధంగా ఉన్నారా? జ్ఞాన తల్లిదండ్రులారా, తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేర్చుకొని వారిని తోట సిద్ధంగా ఉన్నారా? ఆహ్వానించింది ఈ సంఘము పేరిట నేను వీరిపై సేవలు ఉపయోగిస్తున్నాను. ఈ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా వీరిపై సేవలు క్రీస్తుని ప్రార్థించున్నాము. పునీత యోసేపు యోహానులారా మా కొరకు వేడుకోండి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకోండి. పేతురు పౌరులారా, దేవుని సకల పునీతులారా, సర్వశక్తునికి సర్వేశ్వర, మీరు మీ కుమారుని లోకమును పంపితే వారు మా నుండి శాశ్వత భారతలోని అంధకారంగా అతిశయమైన మీ ప్రేమలోనికి మీ ప్రకాశంలోకి చేర్చి కావున ఈ బిడ్డ నుండి జన్మపాపం తొలగించుడు, వీరిని పవిత్రాత్మ నివాసం యోగ్యముగా ఆలయంగా చేయమని ప్రతిపాదించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్.
ప్రేమైన తల్లిదండ్రుల జ్ఞాన తల్లిదండ్రులు మీరు తీసుకొచ్చి నీ బిడ్డల జ్ఞాన స్నానం నీటివల్ల పవిత్ర ఆత్మలు మీ ప్రేమమని దేవుని నూతన జీవనం పొందుకోవచ్చున్నారు. మీ బిడ్డల విశ్వాసం పెంచుటకు సంతోషింపుడు అందుమూలమున వారు పాపం దూరమై దైవ జీవితం నుండి దినదినాలు చెందగలరు. కావున విశ్వాసము మీ బాధ్యత నెరవేర్చిన మీ జ్ఞానస్థానంలో మీరు ఇచ్చిన వాగ్దానం సమర్పించారు. మరలా పాపం చూపిస్తున్నాను నేను విశ్వాసం పడుతున్నాను. ఇదే తెలుసు విశ్వాసం ఇచ్చి మీ బిడ్డల జ్ఞానస్థానం పొందవచ్చు. మీరు విశ్వాసం చూస్తున్నారా? దాని క్రియలను చూడుతున్నారా? మీరు పరలోకము భూలోకము సృష్టించిన సర్వశక్తి దేవుని సర్వశక్తి సర్వేసి నమ్ముతున్నారా? అతని ఏకపుత్రుడు మన ప్రభు యేసునాథుని కన్యమరిని పుట్టి పాటుపడి మన కొరకు సమాజం లేచి చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి ప్రత్యేకంగా కూర్చున్నారని విశ్వసిస్తున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధమును పునీతుల బాంధవ్యమును పాపల మన్నింపును శరీరం ఉత్తాలను నిత్యక్షేమం విశ్వసిస్తున్నారా? క్రీస్తునాథుని అంటే ఇదే మన విశ్వాసము ప్రకటించే మన గొప్పతనము. ఇది తెలుసు విశ్వాసం ప్రకటించే మన గొప్పతనము. ఇప్పుడు మనం ప్రకటించిన తెలుసు విశ్వాసములో మీ బిడ్డలకు పితాపుత్ర పవిత్రాత్మ జ్ఞానస్నానం పొందుతున్నాము. ధన్యశ్రీ పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాము. పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాము. వర్షిత పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాము. జెసికా పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీకు సాత్విక పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాము. తేజస్వి పక్కన తేజస్వి పితాపుత్ర పవిత్రాత్మ నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాము. ఆరతి పితాపుత్ర పవిత్రాత్మ పితాపుత్ర పవిత్రాత్మ జ్ఞానస్నానం అయిపోయింది. మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాథం ధరించున్నారు. ఈ తెలుగు వస్త్రం మీ క్రైస్తవ ఘనత గుర్తి బంధుమిత్ర సమాజం అనుసరించి మీ నిజంలో ప్రవేశించే వరకు దీన్ని నిర్మలముగా ఉంచుకోండి. ప్రేమ తల్లిదండ్రులారా జ్ఞాన బిడ్డలారా తల్లిదండ్రులారా ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండు మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగులు పొంది ఉన్నారు. మీరు ప్రకాశపుత్రులుగా చెప్పుకున్న విశ్వాసం స్థిరపడి క్రీస్తునాథుని పురాగణ సకల పునీతులు ఎదురేగి వారిని కలుసుకుందరుగాక. మా నాథుని యేసుక్రీస్తు చెవిటి వారికి వినిపి మగవారికి మాట్లాడే శక్తిని సర్వేశ్వరుని మహిమ గౌరవించినట్లు వారి వాక్యం ఆలకించిన విశ్వాసంతో దాన్ని ఆచరించినట్టు వారు మీకు సహాయపడుగా. సర్వశక్తి సర్వేశ్వరుడు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం నుంచి ప్రార్థించు. పరలోకం మా తండ్రి మీ నామమును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం భూలోకం నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యొక్క నిర్మించినట్టు మాకు మమ్ము శోధన సర్వేశ్వరుడు కన్యమరియం నుండి జన్మించిన తన ఏకైక కుమారుని ద్వారా దేవుని కృతజ్ఞత చెల్లించిన వీరు తమ బిడ్డలతో కలిసి శరీరంలో వారికి కృతజ్ఞత సర్వేశ్వరుడు నీటి వల్ల పవిత్రాత్మను జీవనకై నూతన సాధించి ఇక్కడ చేరిన విశ్వాసాలందరినీ సమృద్ధిగా ఆశ్రయించుగా దేవుడి కృతజ్ఞత సజీవ సభ్యులుగా ఉంటున్నాగా. మీరందరికీ దేవుడు తన సమాధానం ఇస్తుగాక. సర్వశక్తుడు సర్వేశ్వరుడు పవిత్రాత్మ మంత్రం ఉన్నారు. ఎవరు మాట్లాడద్దు దయచేసి. ఎంతమంది గురువులు ఉన్నారు? ఏం మాట్లాడరు మీరు? నలుగురా? మీ గ్రామం నుంచి కాదు, ఇక్కడ పేరు నుంచి అంత ఎంతమంది ఉన్నారు? ఏడుగురు. ఏడు అంటే పరిపూర్ణ సంఖ్య.
దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీకు ఇస్తున్నాడు 7 అభిషక్తుల ద్వారా. కాబట్టి ఒకసారి గట్టిగా దేవునికి మరలా కృతజ్ఞతలు తెలియపరుస్తారు. మరి ఈ యొక్క దివ్య బలి పూజని మనందరి కోసం అర్పించినటువంటి పూజ గురువులు ఫాదర్ కూచిపూడి మరి జ్ఞానానందం గారిని నేను మరి అభినందిస్తూ, ఫాదర్ గారు ఎంతో సహాయం చేశారు మన గ్రామానికి, మరి ఎంతో సహాయం చేశారు. ఈ యొక్క దేవాలయాన్ని మనందరి కోసం నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారు. మరి ఫాదర్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మరి ఇప్పుడు ఫాదర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. మరి మన గురువులతో కలిసి ఫాదర్ గారు మరి జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా కేక్ ని కట్ చేస్తూ ఉంటారు. ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. గట్టిగా క్లాప్స్. అవ్వతో ఉత్సాహంతో స్పందించాలి. మన గ్రామం బిడ్డ అలాగే ఈ యొక్క చర్చికి స్థలాన్ని కూడా ఇచ్చారు. కొంత స్థలాన్ని కూడా మరి వారి కుటుంబం ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క చర్చ నిర్మాణంలో కూచిపూడి జ్ఞానానంద ఫాదర్ గారు అలాగే కూచిపూడి అనేక ఫాదర్ కప్పలు మన కుటుంబంలో ఇచ్చారు. కప్పలు రెవరెండ్ ఫాదర్ సురేష్ ఫాదర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమం వచ్చి ఫాదర్ గారిని విషయాలుగా గురువులందరినీ కూడా మరి మనము సత్కరించుకున్నాం. ఆ గురువుల ఆశీస్సులు ఎల్లవేళలా మన సంఘానికి మన గ్రామానికి ఉండేలాగా దేవుడు దీవించాలని మరి ఈ యొక్క దివ్య బలి పూజ నడిపించినటువంటి మన జ్ఞానానంద ఫాదర్ గారికి ప్రత్యేకంగా నేను విచారణ గురువుగా నా ధన్యవాదాలను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మరి చక్కటి ప్రసంగాన్ని ఇచ్చి మనందరినీ కూడా ప్రోత్సహించారు. జాన్ పీటర్ ఫాదర్ గారు నిర్మలి పుణ్యక్షేత్ర రెక్టర్గా మరి పనిచేస్తూ అనేక సేవలు అందిస్తున్నటువంటి గురువులు. మరి మన హృదయాలలో దేవుడు గురువు తీరు ఉండాలని, మన హృదయాలను దేవునికి అంకితం చేయాలని మరి ఫాదర్ గారు మనకి మంచి సందేశం ఇచ్చి మనందరినీ కూడా విశ్వాసంలో నడిపించినందుకు
ఫాదర్ గారికి మనమందరూ కూడా గట్టిగా చెప్పట్లతో కృతజ్ఞతలు తెలియపరుచుదాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మరి కొబ్బరి జోజిబాబు ఫాదర్ గారు మనందరి కోసం ప్రార్థించడానికి, మన కోసం తాను ఎప్పుడు కూడా ఉంటూ ఉంటానని విశ్వాసం కల్పించడానికి మరి మనందరి కోసం ప్రార్థిస్తున్నటువంటి గురువులకి మనము మరి కృతజ్ఞతలు తెలియపరుచుదాం. అదేవిధంగా అనిల్ ఫాదర్ గారు విదేశాల్లో పనిచేస్తూ ఈ మధ్యనే మరి స్వదేశానికి వచ్చారు. మనకు విశ్వాసమును చూసి మరి ఫాదర్ గారు కూడా అభినందిస్తున్నారు. మరి ఫాదర్ గారు తన యొక్క దీవెనలు అందించినందుకు అనిల్ ఫాదర్ గారికి గట్టిగా చెప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలుపుదాం. అదేవిధంగా ఫాదర్ మనోజు, ఫాదర్ రాజు ఇరువురు కూడా మన మీద ప్రత్యేకమైనటువంటి మరి ప్రేమతో మన సంఘానికి వీచేసి మనందరి కోసం ప్రార్థించినందుకు మరి ఫాదర్ గారికి గట్టిగా చెప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుదాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఉపదేశ్ మాస్టర్ గారు, మాస్టర్ మరీదర్శ్ మాస్టర్ మరి ఆధ్యాత్మికంగా మనల్ని నడపడంలో ఈ యొక్క పూజ ఏర్పాట్లు మనకు సిద్ధపడినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన సంఘ పెద్దలు భారం అంతా మన సంఘ పెద్దలు ఎంతో ప్రణాళిక వేసుకుని ఎప్పటి నుంచో మరి ఘనంగా చేయాలి అనే ఆలోచనతో భారం అంతా వాళ్ళే వేసుకుని ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని మరి మనం కొనియాడటానికి సహకరించినందుకు మన సంఘ పెద్దలందరూ గట్టిగా చెప్పట్లతో అభినందించుదాం, కృతజ్ఞతలు తెలుపుదాం. అదేవిధంగా మరిదరు సభ్యులు, యువకులు, చిన్నారులు, వృద్ధాప్యంగా వారి ప్రతి ఒక్కరు మన యొక్క సంఘస్థులందరినీ మరి మనము అభినందిస్తూ వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. అదేవిధంగా మన గాయక బృందం మనందరి కోసం మరి పూజలు పాటలు పాడుతూ మనందరూ కూడా ఆధ్యాత్మికంగా నడిపించినందుకు మన గాయక బృందానికి, మ్యూజిషియన్స్కి మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నాను. ఇంకా సౌండ్ సిస్టమ్ కానీ ప్రతిదీ ఏదైతే ఏర్పాటు చేశారో ప్రతి ఒక్కరిని వారందరినీ కూడా నేను అభినందిస్తూ శక్తి ప్రత్యేకంగా మనందరికీ కూడా ఈ యొక్క టెలికాస్ట్ చేయడంలో మరి మనకు సహాయపడుతున్నారు. మరి అందరినీ కూడా నేను అభినందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి విచారణ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయానికి సంవత్సరము నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలమును వరములను ప్రసాదించునుగాక. ఈ విధముగా నీ సజీవాలయముగా రూపొందిన మేము నీ సేవకై పునరంకితము కాగలుగుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. దేహ పరముల ప్రభువైన సర్వేశ్వరుని దేవాలయానికి వార్షికోత్సవము నాడు మిమ్మల్ని ఇక్కడ చేర్చును. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయునుగాక. తండ్రైన దేవుడు ప్రపంచ నలుమూలలో వసించి తమ బిడ్డలు తన కుమార్తెతో ఐక్యమై వారంతా వస్తాయి కుటుంబంగా ఏర్పడవలని చిత్తగించను. ఆ పరమపిత మిమ్మ అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించి కలపుగాను రూపొందించునుగాక. మీరు సంపూర్ణంగా శుద్ధినిందులచు దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై వీచేసి సదా మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మందరిని ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మన కొండపాలూరు చైర్మన్ గురువు గారు సురేష్ ఫాదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వచ్చినటువంటి గురువులందరికీ, జాన్పేట ఫాదర్ గారికి, రాజ్ ఫాదర్ గారికి, కొవ్వల జోజిబాబు మొదలుపెట్టినప్పుడు ఇంకా కనపడలేదు అనుకుంటే చాలా సంతోషం. దూరం నుండి వచ్చారు. అలాగే మరి ఆస్ట్రేలియా దేశాల నుండి మరి నా బర్త్డేకి వచ్చినట్టుగా ఉంది నాకు. బర్త్డేకి అలాగే గుడి ప్రదేశం గుమ్మాలకి కూడా మన
మరి పవన్ జోగిపాల్ గారు కూడా ₹1,00,000 వరకు సహాయపడ్డారు. మరి మీరందరూ కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అలాగే ఎమ్మెల్యే వంశీ గారు 4 లక్షలు ఇచ్చారు. సీతాపతి గారు వారి కుటుంబ స్థలాన్ని మనకు దేవాలయం కట్టుకోవడానికి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు ఈ ఆలయం నిర్మించే దానిలో అద్భుతం చేశాడని చెప్పాను ఇంతకుముందు. నా సొంత గొప్పతనమే కాదు, దేవుడు మీ ప్రార్థనలు ఆలకించాడు, నా ద్వారా మరి పనిని చేయించాడు. దేవుడికి ఎప్పుడు కూడా మనం వందనాలు చెల్లించుకోవాలి. మరి అనిల్ ఫాదర్ గారు చెప్పారు పూజ మొదటి భాగంలో, మన దేవుడు మన అభివృద్ధిని కోరుకుంటున్నాడు, నాశనాన్ని కాదు కోరుకునేది. నాశనాన్ని దేవుడు ఎప్పుడు కోరుకోడు, అభివృద్ధిని కోరుకుంటున్నాడు. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. అనిల్ ఫాదర్ గారు, నేను, ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎవరి చేతనంత వరకు వాళ్ళు ఆ పాత గుడి కూడా మరి దాన్ని తీసుకొచ్చి అక్కడ మంచి గ్రోటో కానీ మరి పిల్లలు ఆడుకునే ఆటల స్థలం కానీ లేకపోతే ఏదైనా మంచి స్థలంగా అక్కడ దాన్ని తయారు చేయాలని ఆశ ఉంది ఈ ఊరిలో. కాబట్టి పిల్లలు ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు చక్కగా ఊరి మధ్య ఆటల స్థలాన్ని ఆడుకోవటం, అలా అక్కడ ప్రార్థన చేసుకుంటారు. ఒక చిన్న గ్రోటో లాంటిది కట్టుకొని మీరు అటు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఊరు సెంటర్లో ఒక జ్ఞాపకార్థంగా దేవుని స్మరించుకుంటూ ఆ సెంటర్లో కూడా మరి ఎన్నాళ్ళ నుండి ఎప్పుడు నుండో మనం ఎన్నో గుడి ప్రతిష్టలు చేసుకున్నాం. అక్కడ 10వ తారీఖున మే 10వ తారీఖున మరలా ఈ రోజున ఇదే రోజున ఇక్కడ ఈ రోజు మరి జరుపుకుంటున్నాము. ఎంతో దేవుని యొక్క కృప. ఇదంతా కూడా యాక్చువల్గా ఈ గుడి 10వ తారీఖుని ఓపెన్ చేయడం వల్ల 8వ తారీఖు జరిగింది. అయినా కానీ మన ఆరోగ్య ప్రకారం ఎన్నో సంవత్సరాల ప్రకారం నా బర్త్డే కోసం కాదు, అంతకు ముందు నుండే మనం 10వ తారీఖు మే నెల 10వ తారీఖుని ఇక్కడ గుడి ప్రతిష్ఠ జరుపుకునేవాడు ఎన్నో సంవత్సరాల నుండి. అది మరలా కంటిన్యూ చేస్తున్న మీ అందరికీ మరి నా తరఫున విచారణ స్వామి వారికి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మన గ్రామంలో ఎంతో మంచి కార్యాలు జరగాలని, ఎంతో మంది గురువులు అమ్మగారు అవ్వాలని కోరుకుంటున్నాను. నేను పెద్ద గురువుగా ఈ ఊరిలో మీకు ఇచ్చేటువంటి ఒక మరి సలహా ఏంటంటే, గురుత్వం అనేది చాలా గొప్ప అంతస్తు. ఇది దేవుని ఏర్పాటు. దేవుని సేవ చేయడం కన్నా గొప్పది ఏమీ లేదు ఈ లోకంలో. మనం ఏది పట్టుకెళ్ళం. ఆ దేవుని సేవలో, ఆ దేవుని ప్రేమలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడే నిలిచిపోతే ఏది కూడా ఉండదు భూలోకంలో. మనం చేసిన మన చూపించిన ప్రేమ, మన విశ్వాసము, మన ఈ యొక్క నిరీక్షణ, ఆ పరలోక రాజ్యానికి నిరీక్షణ, ఇది మాత్రమే మనకు శాశ్వతం. కాబట్టి మనందరం కూడా ఇంకా విశ్వాసంలో బలపడి ఆ యొక్క కథోలిక శ్రీ సభలో నిజమైన సాక్షులుగా జీవించడం దేవుడు మనందరితో. అందరికీ మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు.